ప్రముఖ వైద్య విద్యా సంస్థల్లో ఒకటి ఆంధ్ర మెడికల్ కాలేజ్. దీనికి అనుబంధంగా కింగ్ జార్జ్ హాస్పిటల్ కూడా ఉంది. ఏఎంసీ ఎంతో మంది డాక్టర్లను తీర్చిదిద్దితే కేజీహెచ్ ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధానిగా సేవలందిస్తోంది. నిరంతరం వైద్య సేవలందిస్తున్న డాక్టర్లు, సిబ్బందికి ఇక్కడ భద్రత ఎంత? వైద్య విద్యార్థులకు సెక్యూరిటీ ఉందా? కోల్కతా దుర్ఘటన తర్వాత ఈ ప్రశ్నలన్నీ తెరపైకొచ్చాయి. ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఏపీలోనే అతిపెద్ద వైద్య కళాశాల. దీనికి అనుబంధంగా కేజీహెచ్ పనిచేస్తోంది. బోధనాస్పత్రిగా పేరున్న కింగ్ జార్జ్ ఆసుపత్రి 56 ఎకరాల్లో 28 విభాగాలుగా విస్తరించి ఉంది. మరికొన్ని విభాగాలు వాటికి అనుబంధంగా ఉన్నాయి. 54 బ్లాకుల్లో కేజీహెచ్ ఉంది. నిత్యం వేలాది మంది రోగులు వైద్య సేవలు పొందుతూ ఉంటారు. ఇక్కడ వందలాది మంది డాక్టర్లు, వైద్య విద్యార్థులు, మెడికల్ సిబ్బంది రోగులకు సేవలందిస్తూ ఉంటారు. గతంలో అనేక అవాంఛనీయ ఘటనలు కేజీహెచ్ లో చోటు చేసుకున్నాయి. వైద్య సిబ్బందిపై దాడులు, కేజీహెచ్ కేంద్రంగా మరెన్నో నేరాలు జరిగాయి. వీటితో పాటు పసిపిల్లల అపహరణ కేసులు కూడా తోడయ్యాయి. ఇవన్నీ భద్రతాపరమైన లోపాలను ఎత్తి చూపాయి. ఆంధ్ర మెడికల్ కాలేజీలో 3000 మంది వరకు వైద్య విద్యార్థులున్నారు. వారిలో 70% వరకు మహిళలే. దీనికి తోడు పీజీ, యూజీ, నర్సింగ్ కాలేజీ హాస్టల్స్ కూడా ఉన్నాయి. మగవారితో పోలిస్తే ఎక్కువగా ఆడవారే ఉంటారు. వైద్య విద్యార్థుల్లో కూడా అమ్మాయిలే అధికంగా ఉంటారు. వీరందరి సెక్యూరిటీ బాధ్యత కాలేజీ యాజమాన్యాలది. యూజీలో వచ్చేటప్పటికి అండర్ గ్రాడ్యుయేట్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ వచ్చేటప్పటికి ఇంచుమించులో 2000 మంది ఉంటారు. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ బోత్ బ్రాడ్ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ. లాస్ట్ ఇయర్ నుంచి అయితే 368 మంది. అంతకుముందు మాకు వచ్చేది 236. సో ఇంచుమించులో వాళ్ళు ఒక 800 మంది ఉంటారు. అది కాకుండా మాకు పారామెడికల్ కోర్సెస్ అవి ఉన్నాయి. వాళ్ళు ఒక 600 మంది విద్యార్థులు ఉండొచ్చు. వాళ్ళకి పారామెడికల్ బీఎస్సీ పారామెడికల్ అండ్ డిప్లొమా పారామెడికల్. అది కాకుండా నర్సింగ్ స్కూల్ అండ్ నర్సింగ్ కాలేజ్ ఉన్నాయి. దాంట్లో కూడా మోస్ట్లీ అమ్మాయిలు విద్యార్థులు ఉన్నారు. అది సో వీళ్ళందరికీ సేఫ్ ఎన్విరాన్మెంట్. అది కాకుండా ఒక్కొక్కసారి లాట్ ఆఫ్ అదర్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ నుంచి కానీ అదర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కానీ మా దగ్గరికి పోస్టింగ్ కూడా వస్తుంటారు. ఈ మెడికల్ ఆర్ పారామెడికల్ కోర్సులో ఎక్కువ మంది అమ్మాయిలే అధిక భాగం ఉండడం వల్ల వాళ్ళందరికీ సేఫ్ ఎన్విరాన్మెంట్, వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ వర్కింగ్ సర్కమ్స్టెన్సెస్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయవలసిన బాధ్యత మనకి ఎంతైనా ఉంది. కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీలో రాత్రి విధుల్లో ఉన్న ట్రైనీ విద్యార్థురాలపై అత్యాచారం దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. దీనిపై దేశంలోని ప్రముఖ నగరాల్లో వైద్యులు, వైద్య విద్యార్థులు నిరసనకు దిగారు. ఈ కేసును సిబిఐ దర్యాప్తు చేస్తోంది. విధుల్లో ఉండే వైద్య సిబ్బందికి, మరీ ముఖ్యంగా మహిళలకు రక్షణ కల్పించేందుకు ఫెడరల్ చట్టాన్ని తేవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాని కేజీహెచ్ లో భద్రత చర్చనీయాంశమైంది. కేజీహెచ్ వైద్య విద్యార్థుల ఆందోళనకు బలమైన కారణమే ఉంది. ఎందుకంటే ఇక్కడ రక్షణ వ్యవస్థ అన్నది లేదు. ఉన్న కొద్దిపాటి సీసీ కెమెరాల్లో అన్ని పనిచేయవు. ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది ఉన్నా కూడా వాళ్ల సేవలు అంతంత మాత్రమే. కేజీహెచ్ ఆవరణ చాలా వరకు చీకటిగా ఉంటుంది. ఎక్కడికక్కడ గోడలు ధ్వంసం చేసి మందుబాబులు, గంజాయి సేవించే వాళ్లు క్యాంపస్ లోపలికి చొరబడిపోతున్నారు. చీకటి పడితే చాలు కొన్ని ప్రాంతాలకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. కేవలం వైద్య విద్యార్థినులు, సిబ్బందే కాదు, రోగులది కూడా అదే పరిస్థితి. చీకటిలోనే దట్టంగా ఉన్న పొదల నుంచి ముప్పు పొంచి ఉందన్న ఆందోళన పెరుగుతోంది. కలెక్టరేట్ నుంచి ఏవియన్ కాలేజీ వరకు ఉన్న కేజీహెచ్, ఏఎంసీ కాలేజీ రక్షణ గోడ చాలా చోట్ల ధ్వంసమైంది. కొంతమంది మందుబాబులు ఆ గోడలపై నుంచి రూట్ చేసుకుని మద్యం సేవించడానికి వస్తుంటారు. నిత్యం ఆయా ప్రాంతాల్లో మద్యం సేవించడం, గంజాయి కొట్టడం లాంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కోల్కతా ఘటన తర్వాత ఏఎంసీపై వైజాగ్ పోలీస్ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించారు. భద్రతాపరమైన లోపాలను గుర్తించారు. హాస్టల్, కాలేజీ, హాస్పిటల్ను పరిశీలించారు ఆయన. ఆ తర్వాత ప్రత్యేకంగా ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు. వైద్యాధికారులతో పాటు విద్యార్థులు, పారామెడికల్ స్టాఫ్ తో అందరితో మాట్లాడారు ఆయన. ఆ తర్వాత కేజీహెచ్ యాజమాన్యానికి పలు కీలక సూచనలు చేశారు సిపి. దీంతో పాటు ప్రతి రాత్రి పెట్రోలింగ్ చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. మొత్తం హాస్టల్ ప్రెమైసెస్, కాలేజ్ ప్రెమైసెస్, హాస్పిటల్ ప్రెమైసెస్ అన్నీ తిరిగి, ముఖ్యంగా లైటింగ్, నెంబర్ 2 సీసీటీవీ కెమెరా ఇన్స్టాలేషన్, ఫుటేజ్ 24/7 మానిటర్ చేయడం, నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ చాలా చోట్ల పెంచడం,
నెక్స్ట్ కొందరు సరిగ్గా పనిచేయడం లేదు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్, వాళ్ళను మార్చేసి ఎవరు అంకిత భావంతో పనిచేస్తారు, ఫిజికల్గా ఫిట్, మెంటలీ అలర్ట్, తక్కువ వయసు ఉన్న వాళ్ళను గుర్తించి అటువంటి సెక్యూరిటీ గార్డ్స్ డిప్లాయ్ చేయడం. తర్వాత లైటింగ్, చాలా చోట్ల చీకటిగా ఉంది, అక్కడ లైటింగ్ పెట్టడం, ఎక్కడ పొదలు ఎక్కువ ఉన్నాయి, అడవిలాగా ఉంది, అంత పొదలు క్లియర్ చేయడం. అండ్ ఫైనల్గా కొన్ని చోట్ల గోడలు నుండి దూకి కొందరు వస్తున్నారు, అక్కడ గోడలు హైట్ పెంచేసి అక్కడ అవసరం ఉంటే స్పియర్స్ కానీ స్పైక్ పెట్టేసి ఎవరు లోపలికి రాకుండా చూడడం. ఈరోజు రాత్రిపూట పోలీస్ ప్లస్ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ కలిసి పెట్రోలింగ్ మొదలు పెట్టడం జరిగింది. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగనీయకుండా చూడడం మా బాధ్యత. డాక్టర్స్కి ముఖ్యంగా లేడీ డాక్టర్స్, నర్సెస్ అండ్ లేడీ స్టాఫ్ ఆఫ్ కేజీహెచ్ అండ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ వాళ్లకు రక్షణ కల్పించడం వైజాగ్ నగర పోలీస్కి ఫస్ట్ ప్రయారిటీ. ఎంతో మంది ప్రముఖ వైద్యులను తీర్చిదిద్దిన ఆంధ్ర మెడికల్ కాలేజ్ మరోవైపు వేలాది మందికి వైద్య సేవలు అందిస్తుంది. ఇలాంటి కాలేజీ అనుబంధ హాస్పిటల్లో భద్రత లోపించడం ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. సిపి స్వయంగా రంగంలోకి దిగడంతో కాస్త భరోసా చిక్కింది. ఎంతో మందికి ప్రాణభిక్ష పెట్టే వైద్య సిబ్బంది ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది.